దెయ్యాలతో వ్యాపారం. చందమామ కథ. ఒక గ్రామంలో ఒక పేద రైతుకు ఇద్దరు కొడుకులుండేవారు. పెద్దవాడు రామన్న, చిన్నవాడు వీరన్న. రామన్న కలిగిన ఇంటి పిల్లను చేసుకోవడం చేత అతనికి కొంతవరకు జరుగుబాటు అవుతూ వచ్చింది. కానీ వీరన్న బొత్తిగా పేదింటి పిల్లని చేసుకున్నాడు. భార్య తరపున అతనికి చిల్లిగవ్వ కూడా రాలేదు. అందుచేత అతనికి పూట గడవటం చాలా కష్టమైంది. తన భార్య సలహా మీద వీరన్న పప్పలు, బొరుగులు, జంతికలు, మిఠాయి ఉండలు లాంటి చిరుతిండి పదార్థాలు ఇంట్లో తయారు చేయించి గంపలో పెట్టుకుని సమీపంలో ఉండే బస్తీకి వెళ్ళి వాటిని అక్కడ అమ్మి అలా తెచ్చిన డబ్బులతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఒకరోజు వీరన్న గంపలో తీసుకుపోయిన సరుకు సగం కూడా అమ్ముడవలేదు. ఆ రోజు ఏదో పండగ. బస్తీలో వాళ్ళందరూ ఇళ్లలోనే ఉండి పిండి వంటలు చేసుకుని ఉండడం చేత వీరన్న తెచ్చిన సరుకుకు గిరాకీ లేకపోయింది. చీకటి పడిన దాకా బస్తీలోనే ఉండి అమ్ముడు కాని సరుకు నెత్తిన పెట్టుకుని వీరన్న ఇంటి ముఖం పట్టాడు. అతను తన గ్రామం వెలుపల ఉన్న శ్మశానానికి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆ చీకట్లో ఏవో అస్పష్టమైన ఆకారాలు కదులుతూ ఉండడం చూసి అవి దయ్యాలై ఉంటాయని వీరన్న గ్రహించాడు. అయితే వీరన్న చాలా ధైర్యం గలవాడు. అందుచేత అతను ఒక చెట్టు కింద గంపను దించి కూర్చుని పెద్దగా గొంతెత్తి పప్పలు, బొరుగులు, పొంగరాలు, జంతికలు అని దయ్యాలను ఆకర్షించడానికి కేక పెట్టాడు. వెంటనే దయ్యాలు అతని చుట్టూ మూగి మాకిస్తావా అని అడిగాయి. మీకోసమే తెచ్చాను, తినండి అన్నాడు వీరన్న. దయ్యాలు అతని గంపలో చేతులు పెట్టి మిగిలిపోయిన సరుకంతా తినేసి భలే బాగున్నాయి, రోజు ఇటువంటి తినుబండారాలు పట్టుకురారాదా అని అడిగాయి. మీరు తింటాననాలే కానీ ఎందుకు పట్టుకురాను అన్నాడు వీరన్న. అతను ఆ పూటకు ఖాళీ గంపతో ఇంటికి పోయి ఇక నుంచి నేను దయ్యాలతో వ్యాపారం చేయబోతున్నాను, వాటిని మంచి చేసుకుంటే ఎంత లాభమైనా ఉంటుంది అని తన భార్యతో అన్నాడు. వీరన్న భార్య ఏమీ అభ్యంతరం చెప్పలేదు. మర్నాడు ఆమె గంప నిండా చిరుతిళ్ళు నింపింది. బాగా చీకటి పడేదాకా ఆగి వీరన్న ఆ గంపను నెత్తిన పెట్టుకుని శ్మశానానికి వెళ్ళాడు. దెయ్యాలు అతని చుట్టూ మూగి క్షణంలో గంప ఖాళీ చేసేశాయి. అప్పుడు వీరన్న వాటితో, చూడండి తమ్ముళ్ళు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి, అంటే డబ్బు తీసుకుని ఈ వస్తువులు అమ్ముతూ ఉంటాను. మీరు కూడా నాకు డబ్బు ఇస్తూ ఉన్నట్లయితే మీకు ఈ ఫలహారాలు తెచ్చి పెట్టగలను, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు. నీకు డబ్బులే కదా కావాలి, ఇక్కడే ఉండు అంటూ దెయ్యాలు చెల్లాచెదురుగా ఎటో వెళ్ళిపోయి కొద్దిసేపట్లో డబ్బులు తెచ్చి గంప నిండా పోసాయి. పోసి నువ్వు మాత్రం రోజూ వస్తూ ఉండాలి, నీకోసం రోజు ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పాయి. వీరన్న వాటితో సరేనని చెప్పి గంప నెత్తిన పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. గంపలో ఉన్న డబ్బంతా చూసి అతని భార్య సంతోషం పట్టలేక, ఓయమ్మో ఇంత డబ్బే అన్నది. నేను చెప్పలేదా దయ్యాలతో వ్యాపారం అంటే ఏమనుకుంటున్నావు? ఇక మనం ఏ పని చేయకుండా బతికున్నంతకాలము కాలు మీద కాలు వేసుకుని రాజాగా బతకచ్చు. ఈ దెబ్బతో మన దరిద్రం తీరిపోయింది అన్నాడు వీరన్న. తన తమ్ముడు అకస్మాత్తుగా ధనవంతుడైపోయి పొలాలు, పశువులు కొనటం చూసి రామన్న నిర్ఘాంతపోయాడు. అతను వీరన్నింటికి వచ్చి, ఒక్కసారిగా ఇంత డబ్బు నీకెక్కడిదిరా, నీ రహస్యం ఏమిటో కాస్త నాకు కూడా చెప్తావా అని అడిగాడు. వీరన్న రామన్నతో జరిగిందంతా వివరంగా చెప్పాడు. దయ్యాలతో వ్యాపారం బాగుందిరా, నేను కూడా ఈ పని చేసి నీలాగే ఇంత డబ్బు సంపాదిస్తానుండు అన్నాడు రామన్న సంతోషంగా. ఆ రాత్రే అతను కూడా ఒక గంప నిండా చిరుతిళ్ళు నింపుకుని శ్మశానానికి బయలుదేరిపోయాడు. అన్నకు తగినంత ధైర్యం ఉంటుందో లేదోనని వీరన్నకు అనుమానం కలిగింది. అవసరమైతే దయ్యాలను హడలగొట్టడానికి కూడా అతను ఒక ఎత్తు ఆలోచించాడు. అన్న శ్మశానానికి బయలుదేరిన కొద్దిసేపటికి వీరన్న కూడా ఇంత చొమ్మురు, అగ్గిపెట్టె తీసుకుని శ్మశానానికి బయలుదేరాడు. శ్మశానానికి దగ్గరలో ముళ్ళకంప ఉంటే అందులో చమురు చల్లాడు. ఈ లోపల రామన్న శ్మశానం చేరుకున్నాడు. అతను రాగానే దయ్యాలు అతన్ని చుట్టుముట్టి, రోజూ వస్తామని మాటిచ్చి ఏమైపోయావు అంటూ రామన్నను కోపం కొద్దీ రకరకాల హింసించసాగాయి. ఈ సమయంలో వీరన్న పరిగెత్తుకుంటూ వచ్చి, అతన్నేమీ చేయకండి, ముందు మీకు తినుబండారాలు పెట్టింది అతను కాదు నేను అన్నాడు. దయ్యాలు రామన్నను వదిలి వీరన్నను చుట్టుముట్టి, అయితే నువ్వు రోజు ఎందుకు రావటం లేదు అని అడిగాయి. ఇంతేనా మీకు తెలిసింది? నేను రోజూ వస్తూనే ఉన్నాను. మధ్యదారిలో ఇంకేవో దయ్యాలు అడ్డుపడి నేను తెచ్చిన సరుకంతా తినేస్తున్నాయి. నేనేం చేసేది అన్నాడు వీరన్న. అదా సంగతి, ఏవి అవి మాకు చూపించు, వాటి అంతు తేలుస్తాం అన్నాయ దయ్యాలు. రండి అంటూ వీరన్న దయ్యాలను
తాను ముందుగా చమురు చెల్లి ఉంచిన కంప దగ్గరికి తీసుకుపోయి ఇందులో ఉన్నాయి అన్నాడు. దయ్యాలు ముందు వెనుక చూడకుండా కంపలోకి దూకాయి. మరుక్షణమే వీరన్న నిప్పుపుల వెలిగించి కంపంటించాడు. అతను చెల్లిన చమురు మూలంగా కంపంతా ఒక్కసారిగా బొగ్గును మండింది. ఆ అదురుతో దయ్యాలు ఆ ఛాయలు ఎక్కడా లేకుండా పారిపోయాయి. అటు తరువాత శ్మశానంలో కూడా ఎవ్వరికీ కనిపించలేదు. ఊరికి దయ్యాల బెడద వదిలిపోయింది. వీరన్న తన అన్నను ఇంటికి తీసుకుపోయి, పర్వాలేదులే అన్నా, మన ఇద్దరు ఆస్తులు కలబోసుకుంటే మన జీవితాలు హాయిగా వెళ్ళిపోతాయి అన్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి జీవించి తాము సుఖంగా బతకడమే కాక కొద్ది కాలంలోనే తమ సంపదను కూడా చాలా రెట్లు పెంచుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.